ఇదే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఏమన్నాడు, మా నాన్న చనిపోతే స్నానం చేయడానికి కూడా నీళ్ళు లేవు, ఫోన్ చేసి మోటార్ ఆన్ చేసుకొని నీళ్ళు ఇటు చల్లుకున్నాం పైన, అది మా జిల్లా పరిస్థితి అని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా వారు మాట్లాడేటువంటి మాటలు తెలంగాణ ప్రజలు మొత్తం తెలుసు. మరి ఈరోజు ఆ పరిస్థితి ఉందా? ఎవరి హాయంలో ఈరోజు మోటార్లు ఆన్ అయ్యి పంటలు వండుతున్నాయి? కరెంట్ ఎట్లొచ్చింది? ఇంటింటికి మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నీళ్లు ఇచ్చింది కేసీఆర్ గారా లేకపోతే ఎవరు? ప్రతి గ్రామంలో ఇంత మంచిగా బ్రహ్మాండంగా రైతు వేదికలు ఉన్నాయంటే రైతులకు ఒక వేదిక, ఒక ఆఫీస్ అనేది జిల్లా ఆఫీస్ ఉంటుండే. 24 గంటలు కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు కదా. 2 నెలల్లో మీరు ఏం చేసింది ఒక్కటనే చెప్పండి. అంటే బస్సు చెప్తారు తప్ప ఏం లేదు. ఆ బస్సులో కూడా కొట్లాటలే తప్ప. భర్తలకు డబుల్ ఛార్జీలు చేసిరు, భార్యలకు ఫ్రీ అని చెప్పారు మహిళలకు. నెట్టెంపాడు కంప్లీట్ చేసి 2 లక్షల ఎకరాలు ఇచ్చింది ఎవరు? భీమా కంప్లీట్ చేసి 2 లక్షల ఎకరాలు నీళ్ళు ఇచ్చింది ఎవరు? కోయిల్ సాగర్ కు అడిషనల్ గా పంపింగ్ చేయడం, అవన్నీ కంప్లీట్ చేయడం ఎవరు హాయం లేనింది? కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లో 3,80,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చి నీళ్ళు అందించింది ఎవరు? అంటే మీరు టెంకాయ కొడితే మీరు అయిపోయేదట్లా శిలాపలకం పెడితే. ఇప్పుడు 1,000 కోట్ల శిలాపలకాలు పెడుతున్నారు, ఏది కావని తెలుసు అందరికి. రేపు మళ్ళీ మేము వచ్చినాక కంప్లీట్ చేస్తే అవి మీ ప్రారంభించినరా మేము ప్రారంభించినాం గట్లే ఉందన్నమాట.